నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు దోపిడీలు అరికట్టాలని ఆలగడ్డకు సంబంధించి సొసైటీలు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని విజయ డైరీ చైర్మన్ డైరెక్టర్లు కలిసి చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విజయ డైరీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏకపక్షంగా జరుగుతున్నాయి. అనుకూలంగా ఉన్న గ్రామాల్లో మాత్రమే ఎన్నికలు జరుపుతున్నారు. డైరీని నష్టాల్లోకి నడుపుతున్నారు. విజయ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు తావిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ విజయ డైరీపై దాగు చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని 5 సంఘాలను రద్దు చేశారని, గోనవరం, సిరివెల్ల, చక్రవర్తులపల్లి, నేరవాడ, బలపనూరు రద్దు చేయడం జరిగిందని, న్యాయం జరగకుంటే మా పోరాటం ఆగదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు ఆలగడ్డలో సొసైటీ ఎవరిని ఇవ్వాలి, పాల సొసైటీ రద్దు ఎవరిని ఇవ్వాలి. సొసైటీలను సభ్యత్వం లేకుండా రద్దు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాడి రైతు సోదరులకు, సొసైటీ ప్రెసిడెంట్లకు అందరికీ మేము ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ నిరసన కార్యక్రమం ఏమంటే, ఈ డైరీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మ్యాక్స్ చట్టం పేరుతో, మ్యాక్స్ చట్టం అనే కంపెనీ చట్టం అనే పేరుతో వాళ్ళకి వాళ్ళే డైరెక్టర్లు ఎన్నుకోవడం, వాళ్ళకి వాళ్ళే దించడం, సొసైటీ సభ్యత్వాలను రద్దు చేయడం, అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదే డైరీలో కూడా చాలా అవకతవకలు, దాని ఆస్తులకు సంబంధించి కానీ, డెవలప్కి సంబంధించి కానీ అనేక అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ మ్యాక్స్ చట్టం పేరుతో ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మేము ఈ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరుకునేది ఒకటే, ఇది గవర్నమెంట్ ఆస్తి, దీన్ని వాళ్ళ సొంత ఆస్తి లెక్క, ప్రైవేట్ ఆస్తి లెక్క ఉద్దేశంతో ఎలక్షన్లు జరుపుకుంటున్నారు, వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది అప్పట్లో రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది డైరీని. మరి దాన్ని చెడగొట్టే విధంగా వీళ్ళు ఈరోజు ఇక్కడ మన రాయలసీమలో వచ్చేసి, ఇక్కడ నంద్యాల ఏరియాలో వచ్చేసి పాడి రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఒక 10 ఫ్యాట్ బేస్ మీద 74 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. ఇదే కొండ దాటితే, నల్లమల్ల అడవి దాటితే ప్రతి డైరీ కూడా 84 రూపాయలు ఇస్తున్నారు. 10 రూపాయలు వేరియేషన్తో ఇక్కడ పాలు కొని వీళ్ళు అమ్మే పాలు మళ్ళీ అదే అక్కడ అమ్మే పాల ప్యాకెట్లతో పోటీగా వీళ్ళు రేట్లు అమ్ముతా ఉన్నారు. మరి ఇక్కడ రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతూ ఉంది. లీటర్కి 10 రూపాయలు మోసపోతా ఉన్నారు ఇక్కడ పాడి రైతు, ఇక్కడ నంద్యాల ఏరియాలో. ఈ డైరీ నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ, చిన్న డైరీలు అనగదొక్కుతూ, ప్రైవేట్ కంపెనీలు రాకుండా చేస్తూ, వీళ్ళకుండే ఇదితో చాలా పాడి రైతులను మోసం చేయడం జరుగుతుంది. కావున లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పట్టించుకొని పాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ విజయ డైరీ ఆవరణలో తెలియజేసేటువంటి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి పాడి పరిశ్రమలకు సంబంధించిన పాడి రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు నంద్యాల విజయ డైరీలో సొసైటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సొసైటీ ఎన్నికలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన నోటీసు ఏకపక్షంగా కేవలం చైర్మన్, డైరెక్టర్లంతా ఏకపక్షంగా వారి ఇష్టారాజ్యంగా సొంత ఆస్తిగా వ్యవహరించి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగేటటువంటి ఎన్నికలను తక్షణం రద్దు చేసి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అవకతవకలన్నిటి కూడా అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే ఈ విజయ డైరీలో ఈ పాలక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లను మాత్రమే ఉంచుకొని వారికి అనుకూలంగా లేనటువంటి సొసైటీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రద్దు చేసినటువంటి సొసైటీని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు
కేవలం నోటిఫికేషన్ ఇచ్చి వారికి అనుకూలమైనటువంటి గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరపడం చాలా శోచనీయం. అదేవిధంగా ఈరోజు డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి డైరీకి నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పాలకవర్గం జరుగుతూ ఉంది. ఈ పాలకవర్గం ద్వారా డైరీలో అవసరం లేనటువంటి ఎన్నో మిషనరీలు కానీ ఇక్కడి వర్కులు కానీ అవి కూడా తప్పకుండా వాళ్ళు చేపట్టి వారి స్వలాభం కోసం ఈరోజు డైరీని నష్టాల్లోకి చేర్చడం జరుగుతుంది. ఈ నష్టాలకన్నిటికీ ముఖ్య కారణం ఈరోజు డైరీ మరి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి ఈ నిరంకుశమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక పాల కేంద్రం ఏదైతే రైతాంగానికి అండగా ఉందో, జీవనోపాధి కల్పిస్తుందో అటువంటి డైరీ ఈరోజు మరి అవసాన దశకు చేరుకునే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఈ డైరీని ఇప్పటికైనా మరి మంచి దశలో జరిగే విధంగా చర్యలు తీసుకొని ఈ డైరీని మరి కాపాడి ఈ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో పాడి పరిశ్రమ ఎక్కువ ఉంది. వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి ఏకైక పాడి పరిశ్రమ ఈరోజు నంద్యాల డైరీలో నందమూరి తారక రామారావు గారు మరి 83లో స్థాపించినటువంటి డైరీని మరి పునరుద్ధరణ చేసి ఈ ప్రాంత రైతాంగానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా మరి ఈ డైరీని రక్షించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ డైరీలో ముఖ్యంగా మరి ఎన్నికలు జరపడానికి కారణం మరి వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మరి నంద్యాల డైరీలో గతంలో మరి ఎన్నిక